ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో చాలామంది ఉదయాన్నే బ్రష్ చేసినప్పుడు ఒక పసర్లాగా తీసేస్తూ ఉంటారు, గుండెల్లో పట్టేసింది అని చెప్తూ ఉంటారు. ఎక్కువగా బ్రష్ చేస్తూ ఉంటారు దానికోసమని. సో అసలు ఏంటిది, ఎందుకు వస్తుంది బాడీలోకి, దీన్ని న్యాచురల్ వేస్లో తగ్గించుకోవడం ఎలాగా, దీనివల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్ చూస్తూ ఉంటాము చాలామంది బ్రష్ చేసేటప్పుడు పెద్దగా వామిటింగ్ చేసుకుంటూ బ్రష్ చేసుకుంటూ ఉంటారు. సో అది పసరు పట్టేసింది అలా చెప్తూ ఉంటారు. అసలు ఏంటది? కఫం బాగా పెరిగినప్పుడు లోపల ఆ కఫం పేరుకుపోతుంది అన్నమాట. మీకు అది ఎలా ఉంటుందంటే కఫము ఇక్కడ కూడా ఉంటుంది, నోజ్ వెనక, అలాగే లంగ్స్ లోపల ఉంటుంది. ఇది బాగా కఫం పెరిగినప్పుడు పొట్టలోంచి కూడా మనకి పొద్దున్నే కొంతమంది తీస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి మైగ్రేన్, సైనసైటిస్ ఉన్నప్పుడు మైగ్రేన్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు అది బయటకు వచ్చేస్తే, అది ఎక్సెస్ ఏదన్నా ఉన్నప్పుడు అది వామిటింగ్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తే మీకు రిలీఫ్ కనబడుతుంది. హెడేక్ ఉన్నప్పుడు కూడా మైగ్రేన్ అలాంటి వాళ్ళకి వామిట్ అయిపోతే హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది ఈ కఫం అనేది. నేను చెప్పాను ఇలా కరోనా తర్వాత ఈ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి, లంగ్స్ ఇష్యూస్. ఆ లోయర్ లంగ్స్లో ఎక్కడో మనకి ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు, ఫీవర్ ఏం పెద్దగా ఉండదు, మనకి ఉంటే ఒక గంట ఉంటుంది, తర్వాత ఒక రోజు కూడా ఉండదు, 100 కన్నా ఎక్కువ దాటుతుంది, ఒక రోజు కూడా ఉండదు అది. కానీ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ రావడం, కఫం బాగా వస్తూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఇన్ఫెక్షన్ లోయర్ లంగ్స్లోకి. అది ఎంత హై యాంటీబయాటిక్, యాంటీవైరల్ అండ్ యాంటీబయాటిక్ ఇవి వేసుకున్నా కూడా తొందరగా తగ్గట్లేదు. తగ్గడం కూడా స్లోగా తగ్గుతుంది, ఎక్కడో లోపల ఉండిపోతుంది. ఇవన్నీ ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. కొంతమంది అసలు ఎంత అలవాటు అంటే బ్రష్ చేసేసుకొని ఇంకా పెట్టేసి లోపల నుంచి అది పొద్దున్నే అది వచ్చేస్తే ఇంకా ఫ్రీ అయిపోయినట్టు ఉంటుంది. ఈ కఫం పోవాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే వమనం అని చెప్తా. వమనం అంటే ఏంటి అంటే ఏమి లేదు, పొద్దున్న లేవగానే బ్రష్ చేసేసుకుంటారు కదా, ఆ మొహం కడుక్కున్న తర్వాత ఒక గిన్నె కానీ ఒక జగ్గు కానీ 2 లీటర్లు పట్టేది తీసుకోవాలి. కొంచెం వేడి నీళ్ళు అన్నమాట, తాగేటట్టుగా ఉండాలి, గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు. ఆ నీళ్ళలో 2 లీటర్ నీళ్ళకి 1 టీ స్పూన్ మామూలు ఉప్పు వేయాలి, మెత్తన ఉప్పు వేసి కొంచెం కలిపేసుకొని ఆ వాటర్ ఇట్లా పట్టుకోవాలి జగ్గుని. ఊరికే మెల్లగా గ్లాసులతో తాగుతాం అట్లా చేయకూడదు. ఇది క్లెన్జింగ్, ఒక షట్క్రియ ఇది యోగాలో. చక్కగా కూర్చుని ఆ గిన్నె కానీ ఆ జగ్గు కానీ ఇలా పట్టుకుని మెల్లగా స్మెల్ అది ఏం చూడకుండా మెల్లగా తాగేసేయాలి, మొత్తం కంటిన్యూగా తాగేయాలి. 2 లీటర్లు తాగిన తర్వాత మీరు వెళ్ళి జస్ట్ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ఈ 2 వేళ్ళు ఉంటాయి కదా, ఈ 2 వేళ్ళు నాలుక బయటికి చాపి జస్ట్ ఇట్లా లోపల అలా నాలుక మీద పెట్టి ఉంచాలి, ఇలా పెట్టి తీసేయకూడదు. జస్ట్ పెట్టి అలా ఉంచితే ఒక్కసారి ఆ 2 లీటర్స్ వాటర్ ఒక్కసారే బయటకు వచ్చేస్తుంది. లేకపోతే ఇంకొక బ్రేక్ 2 సార్లు కింద అవుతుంది. ఇది చాలా నార్మల్గా ఉంటుంది. జనరల్గా మనం వామిటింగ్ అంటే భయపడతాం, ఎందుకంటే అది తిప్పి వస్తుంది నార్మల్గా. కానీ ఇది మనం వాటర్ తాగి 2 లీటర్స్ జస్ట్ ఇట్లా పెడుతున్నాం కాబట్టి ఆ లోపల పేగులన్నీ తిప్పడం అలాంటిది ఏమి ఉండదు, జస్ట్ వామిటింగ్ అవుతుంది అంతే. ఆ ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చేస్తుంది, ఈ వాటర్ అంతా. ఆ వచ్చినప్పుడు ఆ ఎక్సెస్ కఫం ఏదైతే ఉందో దాన్ని కూడా బయటికి తీసుకొచ్చేస్తూ ఉంటుంది ఆ జ్యూసెస్. కొంతమందికి అది ఒక అలవాటుగా మారిపోయి పొద్దున్న లేచి ఒకటే వామిటింగ్ చేసుకుంటారు, అది కూడా మంచిది కాదు అట్లా. ఆ వచ్చే గ్రీన్దంతా అదేదో కఫం అని, ఎక్సెస్ అని, దాన్ని పసరని అంటారు. అదంతా పసరు, ఎందుకంటే అది కొంచెం గ్రీన్గా ఉంటుంది కాబట్టి పసరు అనుకుంటారు. కానీ అవి జ్యూసెస్, డైజెస్టివ్ జ్యూసెస్, ఎంజైమ్స్ కూడా ఉంటాయి అందులో. కాబట్టి అలా రోజు కూడా చేసుకోవడం మంచిది కాదు. కానీ మనకు తెలుస్తుంది కఫం ఉంది అని అంటే నార్మల్ వాటర్ అలా తాగి మీరు ఇలా చేయగానే ఆ వాటర్తో పాటు ఏదైనా ఉంటే కొంచెం వచ్చేస్తుంది. ఇది చాలా సింపుల్. నార్మల్ వామిటింగ్కి దీనికి అసలు కంపారిజన్ లేదు, ఎందుకంటే అది వేరు, అది తిప్పి వస్తుంది. ఇది అలా రాదు, జస్ట్ మనం వాటర్ తాగుతాం, ఎక్సెస్ వాటర్ని తీసేస్తాం బయటికి. చాలామంది ఇలా పెట్టి వాటర్ వచ్చేటప్పుడు తీసేస్తారు, చేయి తీయకుండా అలానే పెట్టాలి, అప్పుడు తక్కువని వచ్చేస్తుంది ఒక్కసారి.
క్లీన్ హాయిగా ఉంటుందన్నమాట. పొట్టంతా కూడా క్లీన్ అవుతుంది. వెయిట్ పెరగకుండా ఉంటారు. పొట్ట దగ్గర ఫ్యాట్ పెరగకుండా ఉంటుంది. తర్వాత ఈ తలనొప్పి రావడం, ఈ సైనస్, మైగ్రేన్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి కూడా అది చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా ఈ అసిడిటీ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏమన్నా అరగక ఆ లోపల ఏమన్నా ఉన్నా కూడా, డైజెషన్ కానివి ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా వచ్చేస్తాయి. వారానికి ఒక్కసారి చేసుకోండి అని చెప్తాం. వీక్లీ వన్స్ అట్లా పొద్దున్నే లేచి మొహం కడిగేసుకొని ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని మంచినీళ్ళు దాంట్లో 2 లీటర్స్కి ఒక చిన్న స్పూన్తో ఉప్పు కలుపుకొని తాగేసి వామిటింగ్ చేసుకుంటే చాలా రకాల తలనొప్పి రావడము, తర్వాత ఆ లోపల ఎక్సెస్ ఏదైతే ఉందో అది ఉండిపోవడము, తిప్పడం, అది ఎంత తిప్పుతుందంటే 2, 3 రోజులు, 4 రోజులు కంటిన్యూస్గా సన్నగా తలనొప్పి కడుపులో తిప్పుతూ ఉంటుంది. సింపుల్గా ఇలా తాగి చేస్తారు అంటే మీకు అసలు ప్రాబ్లమే ఉండదు. కాబట్టి ఒకవేళ మనకి అసిడిటీ, అల్సర్, అలా అసిడిటీ ప్రాబ్లం, నా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నా కూడా హెడేక్ వస్తుంది. అంటే సరిగ్గా ఇండైజెషన్, అంటే డైజెషన్ ఫుడ్ కాకపోతున్నా కూడా మనకి హెడేక్ వస్తుంది. లేదు మనం అది ఇండైజెషన్ ఉండి లోపల మనం తిన్న ఆహారం అరగకుండా లోపల ఉండిపోతే కూడా మీకు హెడేక్ వస్తుంది, కడుపులో తిప్పుతూ ఉంటుంది. అంటే కారణం ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది మనకి. సో ఇది సింపుల్. దీన్ని ఇలా వామిటింగ్ చేసుకోవడం వల్ల ఏమీ అవ్వదు. వారానికి ఒకసారి చేసేసేయండి. ప్రాబ్లం ఎక్కువగా ఉంటే ఆల్టర్నేట్ డేస్ లాగా ఒక 3 రోజులు 4 సార్లు వారానికి చేసేసారనుకోండి, 3 సార్లు అది సరిపోతుంది మీకు. తర్వాత వారానికి అప్పుడప్పుడు ఒకసారి చేసుకున్నారనుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనికి మందు అవసరం లేదు, ఏం అవసరం లేదు. శుభ్రంగా పొట్ట క్లీన్గా ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో అందరూ కూడా మార్నింగ్ చాలా పెద్ద పెద్ద వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు దీనికోసమని. అలా అవసరం లేదు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా చేయొచ్చు. మీరు చెప్పినట్లుగా 2 లీటర్స్ ఆఫ్ వాటర్ విత్ కొంచెం ఉప్పు సరిపోతుంది. అది నార్మల్గా అయిపోతుంటుంది. కఫం పట్టేయడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. డీటాక్స్ అంటారా దీన్ని? స్టమక్ వాష్ అంటాం. వమనం అంటే ఇప్పుడు మనకి యోగాలో పొట్ట వాష్, స్టమక్ వాష్, ఐ వాష్, బ్రెయిన్ వాష్, బౌల్ వాష్, ఇట్లా ఉన్నాయి షట్క్రియలు అని అంటామట. నేతి, దౌతి, వస్తి, బస్తి అని చెప్తామట. ఇవన్నీ సంస్కృత్ వర్డ్స్. చాలా సింపుల్గా చెప్పేశారు. నువ్వు ముక్కు క్లీన్ చేసుకో, లోపల ముక్కు అంటే పైన కడుక్కుంటున్నాం కానీ లోపల కడుక్కునేవి ఉన్నాయి. బ్రెయిన్ వాష్ కూడా ఎంత సింపుల్గా బ్రెయిన్ మనం వాష్ చేసుకోవచ్చు అనేది ఒక బ్రీతింగ్ టెక్నిక్, కపాలభాతి. అలాగే ఐ వాష్ కప్స్ దొరుకుతాయి, చక్కగా ఐ వాష్ చేసుకోవడం. మనం ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడాం దాంతో. ఐ వాష్ కప్స్, తర్వాత సూత్రనేతి, సైనస్, మైగ్రేన్, సివియర్ సైనస్ మైగ్రేన్స్ ఉంటాయి. ఎన్నో ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాం అండి, అన్ని మందులు వాడని తగ్గట్లేదు. ఏం లేదు, మేము వాళ్ళకి నేర్పించేసి పంపించేస్తాం. చేసి 2-3 సార్లు చేసి మీరే చేసుకోండి వారానికి ఒకసారి అని. పిల్లలకి జలుబు బట్టి ఆ జలుబు ముక్కులోంచి రాక చాలా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా యోగాలో షట్క్రియలు అని అంటాం. షట్క్రియలు అంటే క్లెన్జింగ్ టెక్నిక్స్ అన్నమాట. ఈ క్లెన్జింగ్ చేసుకుంటే మనకి ఓన్లీ ఈ విషయాలే కాదు, చాలా విషయాల్లో మనం బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. మరి గట్టిగా వామిటింగ్స్ ప్రయత్నాలు చేయకూడదని కోరుకున్నాం. మీరు అన్నట్లు లోపల ఉన్న అది మంచి జ్యూసెస్ అనేవి పోతాయి. అట్లా కాకుండా ఇలాంటి న్యాచురల్ పద్ధతి అవలంబించాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.